హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా రోజుల తర్వాత మనకైతే అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అలాగే ఎలా అప్లై చేసుకోవాలో, ఎవరెవరు అప్లై చేసుకోవాలో కంప్లీట్గా అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్టు 2025-26కి సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కింద అయితే ఈ జాబ్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు అనమాట. ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మనం ఏప్రిల్ 13 నుంచి అయితే మనకు మే 20 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. ఈ డేట్స్ మధ్యలో అయితే మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకైతే మనకు 2 పోస్టుల కింద అయితే వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అనమాట. దీంట్లో మనకి స్టార్టింగ్ శాలరీ జస్ట్ మనకు 48,000 అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి 85,000 వరకు అయితే మనకైతే ఇంక్రిమెంట్ ఛాన్స్ పెరుగుతుందన్నమాట ఎవ్రీ ఇయర్ మనకైతే. దీంట్లో మనకి 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెకండ్ది మనకు అసిస్టెంట్ మేనేజర్ ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించింది. దీంట్లో కూడా మనకు సేమ్ పే స్కేల్ అయితే ఉంటుందన్నమాట. 48 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది, 85,000 మనకు హై అండ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. రెండు కలుపుకొని మనకైతే టోటల్గా 500 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. దీంతోపాటు అలాగే మనకు స్పెషల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. డేనెస్ అలవెన్సెస్ కానీ, అలాగే బ్యాంక్కి సంబంధించిన క్వార్టర్స్ అలవెన్సెస్, మెడికల్ హాస్పిటలైజేషన్కి సంబంధించినవి, ఇన్సూరెన్స్కి సంబంధించిన ఇలాంటి ఎన్నో అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దీంట్లో మనకు క్యాస్ట్ వైజ్ మనం చూసుకుంటే మనం అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి సంబంధించి ఎస్సీ వాళ్ళకు 37, ఎస్టీ వాళ్ళకి 18, ఓబీసీ వాళ్ళకు 67, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 25, జనరల్ వాళ్ళకైతే 103 అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా మనకు 250 అయితే ఉన్నాయి. నెక్స్ట్ మన అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి ఎస్సీ వాళ్ళకి 37, ఎస్టీ వాళ్ళకు 18, ఓబీసీ వాళ్ళకి 67, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25, జనరల్ వాళ్ళకైతే 103. దీంట్లో మనకి టోటల్ 250. రెండిట్లో మనకి సేమ్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందన్నమాట. క్యాస్ట్ వైజ్ అయితే మనకైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో మన ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఏ బ్రాంచ్లో అయినా పర్లేదు. ఈ దానికి సంబంధించిన బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్రాంచ్లో అయితే మనకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఈ దానికి సంబంధించిన ఈవెంట్స్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ మనకు ఏప్రిల్ 13 నుంచి అయితే మనకు స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. లాస్ట్ డేట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుని క్లోజింగ్ డేట్ చూసుకుంటే మే 20 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మనం ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుందన్నమాట. ఆల్ ఇండియన్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏజ్, అలాగే క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫస్ట్ మనకు అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దానికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 22 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే సిఏ, సిఎంఏ, ఐసీడబ్ల్యూఏ, ఐసీఎస్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ప్రిఫరెన్స్ అనమాట. అలాగే లేదంటే ఫుల్ టైం ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడిఎం, పీజీ, డిబిఎం ఎవరైతే స్పెషలైజేషన్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో 60% మార్క్స్ డిగ్రీలో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మినిమం 55 మార్క్స్ అయితే 55% మార్క్స్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైం కోర్సు 2 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడిఎం, పీజీబీడిఎం ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన పిహెచ్బి, బిఎఫ్ఎస్ఐలో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం సెకండ్ చూసుకుంటే మనకు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన పోస్ట్ అనమాట. దీంట్లో మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే 22 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంటెక్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ డిగ్రీ అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐలో దేంట్లో అయినా పర్లేదు. ఈ దాంట్లో మీరు కంప్లీట్ చేసి ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మినిమం 1 ఇయర్ అయితే మనకైతే ఐటీ డొమైన్గా అయితే మనకైతే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. క్లౌడ్ ఆపరేషన్, నెట్వర్కింగ్, డేటా అనలిటిక్, డేటా ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన మనకు ఐడియా అయితే ఉండాలన్నమాట. వర్క్ అయితే వచ్చి ఉండాలన్నమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎంబీఏ, ఎంఎంఎస్, ఎంఎస్సి, ఎంసీఏ, ఎంటెక్, పీజీడిఎం, అలాగే సిఏ, సిఎంఏ, సిఎస్, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఐసీడబ్ల్యూఏ ఇందులో మీరు ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ 2 స్పెషలైజేషన్ ఉన్నా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఏజ్ రిలాక్సేషన్ అయితే.
దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత మన అప్లికేషన్స్ అన్ని వెరిఫై చేసి మనకైతే ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు సెలక్షన్ అయితే చేయడం అనేది జరుగుతుందన్నమాట మన స్కోర్ని బట్టి. ఫస్ట్ మన ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ మనకైతే పార్ట్ 1 పార్ట్ 2 అయితే ఉంటుందన్నమాట. పార్ట్ 1లో మనకి సబ్జెక్ట్ చూసుకుంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. పార్ట్ 2లో మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్కి సంబంధించి అయితే మనకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి పార్ట్ 1లో మనకి 25 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. 1 క్వశ్చన్కి 1 మార్క్ అన్నమాట. పార్ట్ 2లో చూసుకుంటే మనకు 75 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనమాట. ఎవ్రీ రైట్ ఆన్సర్కి అయితే 2 మార్క్స్ అయితే క్యారీ అవ్వడం జరుగుతుంది. పార్ట్ 1లో 75 మినిట్స్ అయితే టైం ఉంటుంది. పార్ట్ 2లో 75 మినిట్స్ అనమాట. టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ 225 మార్క్స్ 150 మినిట్స్ అయితే మనకు టోటల్ టైం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ మరిన్ని చూసుకుంటే దీంట్లో మనకి రాంగ్ ఆన్సర్ ఎవరైతే ఉంటారో దానికి పెనల్టీ అయితే ఉంటుందన్నమాట. 25%, 1/4 అయితే రాంగ్ డిడక్షన్ అయితే చేయడం అనేది జరుగుతుందన్నమాట. 4 రాంగ్ ఆన్సర్స్ ఇచ్చేస్తే ఒక 1 మార్క్ అయితే డిడక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దీని తర్వాత మన మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కట్ ఆఫ్ పెట్టి మన ఎంతమంది అప్లై చేస్తారో దాన్ని బట్టి ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇంటర్వ్యూ అలాగే ఎగ్జామ్ టెస్ట్ దీంట్లో దీని స్కోర్ని బట్టి మన ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి మనకైతే ఆన్లైన్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మనకైతే ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ జాబ్కి సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్స్ చూసుకుంటే మనం ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ ఆంధ్రాలో అయితే మనకు అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఒకవేళ తెలంగాణలో చూసుకుంటే మనకు హైదరాబాద్, వరంగల్ అయితే ఉందన్నమాట. ఏ స్టేట్ అయితే ఏ స్టేట్ దగ్గర అయితే మీరు అక్కడైతే వెళ్ళి అయితే రాసుకోవచ్చు అనమాట. ఒకవేళ కేరళ అయితే తిరువనంతపురం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జార్ఖండ్ అయితే రాంచీ, జమ్మూ కాశ్మీర్లో జమ్మూ, ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే. అలాగే ఇంటర్వ్యూ అప్పుడు మనం తీసుకెళ్ళవలసిన డాక్యుమెంట్స్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్ అయితే ఒకటైతే ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తాం కదా ఆ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ అన్న మీరు డేట్ ఆఫ్ బర్త్కి అయితే మనకైతే పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫోటో ఐడెంటిటీ అలాగే మార్క్ షీట్, ఎడ్యుకేషనల్ డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. అలాగే దీంతోపాటు క్యాస్ట్, ఇన్కమ్ అలాగే ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా తీసుకెళ్ళాలన్నమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మనకు వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం అయితే రిజిస్టర్ అయ్యి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవడానికి మన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే SC, ST, PWBD క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 177 రూపీస్. దీంట్లోనే మనకి ఇంక్లూజింగ్ ఆఫ్ GST అయితే ఉంటుందన్నమాట. అలాగే అదర్ క్యాండిడేట్ జనరల్ OBC వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 1180 రూపీస్ అయితే మనకైతే అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ప్రొసీజర్ ఈ డాక్యుమెంట్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ అదే అలాగే అప్లై చేసుకోవడానికి లింక్ ఏదైతే ఉందో అది నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ అయితే డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేయగానే ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీ ఈవెంట్స్కి సంబంధించిన డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అప్లికేషన్ డేట్ అలాగే క్లోజింగ్ డేటు అలాగే మనం అప్లై చేసిన ప్రింట్అవుట్ తీసుకోవడానికి డేట్ ఆన్లైన్ పేమెంట్కి అయితే మనకు డేట్స్ అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అండ్ ID ఇచ్చేసి మీరైతే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. రిజిస్టర్ అయ్యి లాస్ట్లో మనకు సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బేసిక్ ఇన్ఫో తర్వాత మన ఫోటో సిగ్నేచర్ అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేసి అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత పేమెంట్ అయితే చేసిన తర్వాత మన ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో పేమెంట్ చేసినాక మొత్తం రిజిస్ట్రేషన్ ఫామ్ అదైతే మీరు ప్రింట్అవుట్ చేసి అయితే పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ మెంబర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.